బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉద్యోగాల విషయంలో మీరు ఇచ్చిన మాట, ఇవాళ మీరు చెబుతున్న అబద్ధాలు, వీటి విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్ననే మీరు ఏదైతే 15 రోజుల అసెంబ్లీ సమావేశాలు పెట్టండి అంటే 2 రోజులు మాత్రమే పెట్టి పారిపోయారో నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వానికి. మొన్న మీరు 2 రోజుల అసెంబ్లీ సమావేశం పెడితే కూడా మేము డిమాండ్ చేసినాం, నిరుద్యోగ సమస్య ఒక 2 రోజులు చర్చ పెట్టండి. 2 లక్షల ఉద్యోగాల విషయంలో నిజం నిగ్గు తేలాలి. ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగింది ఏంటి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ అన్నీ కూడా బయటికి రావాలి, ప్రజలు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీని ప్రత్యేకంగా 2 రోజుల పాటు సమావేశానికి పిలవండి. కేవలం తెలంగాణ యువత నిరుద్యోగ సమస్య, మీరిచ్చిన హామీలు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్, వీటి విషయంలో చర్చకు అసెంబ్లీకి తప్పకుండా మీరు పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పిన మాట నిజమే అయితే మొదటి సంవత్సరంలో ఇస్తాం 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటలో అనుమాత్రం వాస్తవం ఉన్నా, లేదా మీరు ఇచ్చిన హామీలో నిజాయితీ ఉన్నా వెంటనే ప్రభుత్వం స్పందించాలే. పిల్లల కోసం ఒక 2 రోజుల పాటు కూలంకషంగా చర్చించడానికి, వేరే బిజినెస్ వద్దు, 2 రోజులు కూలంకషంగా ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత కోరుకుంటున్న విధంగా ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు పెట్టాలని చెప్పి మేము, స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరే చెప్పినారు, ఇక్కడ స్థానిక నాయకులు చెప్తే తెలంగాణ యువత నమ్మలేదు. ఇవాళ 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పారు. మీకు 2 ఉద్యోగాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారికి 1 ఉద్యోగం వచ్చింది, రాహుల్ గాంధీ గారికి ఇంకో ఉద్యోగం వచ్చింది. మరి వాళ్ళ రాహుల్ गांधी గారు నేను అడుగుతా ఉన్నా, आप भी गौर करिए, आज तेलंगाना की जो यहाँ की युवा है, जिनको आपने वादा किया था 2 लाख युवाओं को रोजगार देने का पहले ही साल में, आज करीब 22 महीना हो गया, दूसरे साल भी खत्म होने को आया आपके कांग्रेस गवर्नमेंट का। आज तक 6000 से ज्यादा आप रोजगार नहीं दे पाए, गवर्नमेंट एम्प्लॉयमेंट नहीं दे पाए। ये सच है। राहुल जी, इलेक्शन के दौरान आना, वादा करना, फिर बाद में मुखर जाना, फिर बाद में कभी भी नहीं आना युवा से मिलने, ये राजनीति नहीं होती है। आपने जो वादा किया कि पहले ही साल 2 लाख युवा